అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ నేర్పిన కళ. ఈ రోజు మన ఛానల్లో మన దగ్గర ఉన్న డ్రెస్ కొలతలతోనే అంబ్రెలా ఫ్రాక్ ఈజీ వేలో ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్లుక్ ఇది. మీకు ఈ డ్రెస్ నచ్చినట్టయితే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ లో నాకు షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇదే కాకుండా మన అమ్మ నేర్పిన కళలో బిగినర్స్ కోసం బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్, పట్టు లంగా వీడియోస్, ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటగా ఈ అంబ్రెలా కట్ లాంగ్ ఫ్రాక్ కి 3 to 4 మీటర్స్ క్లాత్ పడుతుంది. ఇక్కడ 3.5 మీటర్స్ తీసుకున్నాను. మన దగ్గర ఉన్న డ్రెస్ కొలతోనే ఎలా తీసుకోవాలో నేను చూపిస్తున్నాను. మొదటగా నడుము దగ్గర కొలత మనకు ఒక సైడ్ 14 ఇంచెస్ వచ్చింది. చుట్టు కొలత 14 + 14 28. అలాగే లావ్ అయిన పనికి రావాలి కాబట్టి ఇటు సైడ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఇంకో సైడ్ 2 ఇంచెస్ కూడా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో మొత్తం 32 ఇంచులు వచ్చింది. ఆ తర్వాత చెస్ట్ మెజర్మెంట్ కూడా తీసుకుందాం. చెస్ట్ మెజర్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఆర్మ్ హోల్ కింద నుంచి తీసుకోవాలి. ఇక్కడ ఇలా క్లాత్ ని స్టిచ్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ కింద నుంచి ఇక్కడ మనకు 17 ఇంచెస్ వచ్చింది. సో 17 + 17 మొత్తం చుట్టు కొలత 34. సో 34 ఇంచులకి ఇటు సైడ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా, అలాగే అటు సైడ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా, అంటే మొత్తం 38 ఇంచులు వస్తుంది. సో ఇవన్నీ మెజర్మెంట్స్ మీరు ఒక బుక్ లో కానీ పేపర్ పైన ఇలా రాసుకోండి, అలా అయితే మీకు గుర్తుంటుంది. ఆ తర్వాత బాడీ లెంత్ కూడా చూసుకోవాలి. సో బాడీ లెంత్ కాస్త పెద్దగా అయినా డ్రెస్ సరిగా కనిపించదు. ఇక్కడ బాడీ లెంత్ మనం చెస్ట్ కిందికి ఎగ్జాక్ట్ గా తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి అంటే పైన షోల్డర్ నుంచి ఈ నడుము వరకు క్లాత్ ని స్టిఫ్ గా పెట్టి ఇలా టేప్ తో కొలుచుకోవాలి. ఇక్కడ చూడండి మొత్తం నాకు 13.5 ఎగ్జాక్ట్ మెజర్మెంట్. స్టిచ్చింగ్ లో 1/2 ఇంచ్ 1 ఇంచ్ అలా పోతుంది కాబట్టి నేను ఇక్కడ ఇంకొక 1.5 తీసుకున్నాను. మొత్తం 15 ఇంచెస్. నెక్స్ట్ ముందు నెక్. ఇలా డ్రెస్ మనం ఇక్కడ ముందు కరెక్ట్ గా పెట్టేసి చూసుకుందాం. 5 ఇంచెస్ వచ్చింది. కుట్టుకు ఒక 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 5.5. అలాగే బ్యాక్ నెక్ మీకు కావాల్సినంత లెంత్. ఇక్కడ దీనికైతే 8 ఇంచెస్ ఉంది. స్టిచ్చింగ్ లో ఒకటి పోతుంది కాబట్టి 8.5. అలాగే హ్యాండ్స్ కూడా, ఇదైతే ఎల్బో హ్యాండ్స్. సో ఇక్కడ షోల్డర్ జాయింట్ నుంచి ఇక్కడ ఈ జాయింట్ నుంచి కింది లెంత్ వరకు మొత్తం 10 ఇంచులు వచ్చింది. సో స్టిచ్చింగ్ లో పోతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా 11 ఇంచులు అయిపోతుంది. అలాగే ఇప్పుడు మనం ఫ్రాక్ లెంత్ కూడా తీసుకోవాలి. సో ఫ్రాక్ లెంత్ ఒకవేళ ఇప్పుడు 3/4 ఫ్రాక్స్ కూడా ఫ్యాషన్ అయిపోయాయి. సో మీరు అప్పుడు కావాలనుకుంటే లెంత్ తగ్గించుకోండి. ఇదైతే ఫుల్ ఫ్రాక్. చూడండి ఇక్కడ 34 ఇంచులు వచ్చింది. సో కుట్టుకు 1 ఇంచ్ పోతుంది కాబట్టి 1 ఇంచ్ ఇలా తీసుకొని 35.5 ఇలా తీసుకొని ఫస్ట్ ఇప్పుడు కటింగ్. సో మెజర్మెంట్స్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు కటింగ్ పార్ట్. దీనికోసం ఫస్ట్ బాడీకి ఇలా కాటన్ క్లాత్ తీసుకోండి. సో కింద మీ ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు, పైన మాత్రం కాటన్ వేసుకుంటే మనకు కంఫర్ట్ గా ఉంటుంది. ఇది 80 సెంటీమీటర్స్ ది మన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, ఆ బ్లౌజ్ పీస్. సో ఇప్పుడు నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో మీరు కాస్త గమనించండి. ఇలా ఫస్ట్ స్ట్రైట్ గా పెట్టేసి నేను ఇలా కొంచెం ఫోల్డ్ చేశాను. ఎక్కడ వరకు ఫోల్డ్ చేశాను? 10 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేశాను. ఎందుకంటే బాడీ మెజర్మెంట్ మనకు 38 వచ్చింది కాబట్టి రౌండ్ ఫిగర్ 40 వేసి ఫోల్డ్ చేశాను. బాడీ లెంత్ ఎంత వచ్చింది? 15. సో 15 దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. మార్కింగ్ పెట్టేసిన తర్వాత ఫస్ట్ మనం ఈ క్లాత్ ని సెపరేట్ చేసేసుకుందాం. సెపరేట్ చేసుకుంటున్నాం కదా, ఇక్కడ కింది నుంచి మనం తీసుకున్న మెజర్మెంట్. ఇప్పుడు బ్లౌజ్ పీస్ క్లాత్ ని తీసుకొని దాన్ని ఒకదానిపైన ఒకటి వేసుకొని నెక్స్ట్ మనకు కావాల్సిన బాడీ సైజ్ పట్టి 40 ఇంచెస్ కి వేసుకుంటున్నాము రౌండ్ ఫిగర్ చేసేసి. అలాగే లెంత్ 15 వచ్చింది కాబట్టి సో 15 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం షోల్డర్ మెజర్మెంట్ తీసుకుందాం. దీనికి నెక్ విడ్త్ ఎంత అంటే 2.5 ఇంచెస్. అలా 2.5 ఇంచెస్ మార్కింగ్ పెట్టేసి అలాగే షోల్డర్ విడ్త్ కూడా 3 ఇంచెస్ పెట్టాము. ఇంకా లెంత్ వచ్చేసి ఆర్మ్ హోల్ ది 5.5 ఇంచెస్ పెట్టాను. సో 5.5 ఇంచెస్ పెట్టి అలాగే నెక్ లెంత్ కూడా 5.5 ఇంచెస్. సో ఫ్రంట్ నెక్ 5.5 పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ కూడా 5.5 ఇంచెస్ ఇచ్చి దీన్ని కూడా మనం ఇలా పెన్సిల్ తో మార్కింగ్ చేసుకుందాము. అలాగే ఇప్పుడు ఫస్ట్ మనం ఆర్మ్ హోల్ ది తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ ఇలా పెట్టేసుకొని దీన్ని మనం ఒక కర్వ్ లాగా గీసుకోవాలి. సో గీసేసుకున్నాను కదా, ఇలా గీసేసుకున్న తర్వాత కింది సైడ్ ఒక 1 ఇంచ్
మనము ఫ్రాక్ అటాచ్ చేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ లోపలికి పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇంకా నేను అదే మెజర్మెంట్స్ పెట్టుకొని కట్ చేస్తున్నాను. కింద 1 ఇంచ్ ఎందుకు అలా క్రాస్ కర్వ్ కట్ చేస్తున్నానంటే ఫ్రాక్ జాయిన్ చేసుకున్నప్పుడు అది మనకు వేలాడేసినట్టుగా కాకుండా ఫ్రాక్ కరెక్ట్ గా రౌండ్ షేప్ లో మనకు నీట్ గా కనిపిస్తుంది. సో కింద ఒక 1 ఇంచ్ కట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్ ఎంత విడ్త్ తీసుకున్నానో అంత విడ్త్ పెట్టుకొని మీరు కూడా ఇలా కట్ చేసుకోండి. ఇది కట్ చేసిన తర్వాత మన ఫ్రంట్ నెక్ 5.5 ఇంచెస్, అలాగే బ్యాక్ నెక్ మనం కాస్త ఎక్కువగా తీసుకున్నాం కదా. ఇక్కడ ఫస్ట్ అయితే షోల్డర్ జాయింట్స్ కట్ చేసేసి బ్యాక్ నెక్ కాస్త ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ మనకు 8 వచ్చింది కాబట్టి బ్యాక్ నెక్ మనం కట్ చేసుకుందాం. చూడండి సపరేట్ చేసుకున్నాను ఇంకా బాడీ పార్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ టేప్ తీసుకొని మెజర్మెంట్ నాకు 8 కావాలి కాబట్టి సో 8 పెట్టేసి నేను కట్ చేస్తాను. చూడండి ఇక్కడ షోల్డర్ నుంచి కింది వరకు ఇలా మనం పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా రౌండ్ గా ఇలా చిన్న కర్వ్ లాగా గీసేసుకోవాలి. సో ఇలా గీసేసుకొని దీన్ని కూడా కట్ చేసుకుందాము. సో ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కటింగ్ అయిపోయింది. అలాగే షోల్డర్ విడ్త్, నెక్ విడ్త్, లెంత్ అన్ని ఎగ్జాక్ట్ గా వచ్చేసాయి. సో బాడీ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాము. సో ఈ 80 సెంటీమీటర్స్ మనకు ఉన్న బ్లౌజ్ పీస్ తోనే బాడీ పార్ట్ కంప్లీట్ గా అయిపోతుంది. చూసారు కదా ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా మిగిలిన క్లాత్ తోనే కట్ చేసుకుందాము. సో హ్యాండ్స్ లోపలికి మీకు లైనింగ్ కావాలి అంటేనే వేసుకోండి. బేసిక్ గా హ్యాండ్స్ కి ఇప్పుడు మనం లైనింగ్ వేసుకుంటే హ్యాండ్స్ కాస్త లావుగా కనిపిస్తాయి. సో కావాలి అనుకున్న వాళ్ళు ప్రిఫర్ చేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా బాగుంటుంది. సో కట్ చేసుకోవాలి అనుకుంటే నేను చూపించినట్టుగా మిగిలిన క్లాత్ లో ఇలా 4 ఫోల్డ్స్ వచ్చేలాగా పెట్టుకున్నాను. లెంత్ ఇది మనకు 9 ఇంచెస్ వచ్చింది. చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నానో. ఒక సైడ్ మనకు ఓపెన్ సైడ్, క్లోజ్ సైడ్. ఇది మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓపెన్ సైడ్ ఇంకా క్లోజ్ సైడ్. సో ఇలా ఓపెన్ సైడ్ ఉన్నది 7 ఇంచెస్ అంటే 2 ఇంచెస్ తీసేసి మార్కింగ్ పెట్టుకొని ఇలా కర్వ్ లాగా గీసుకుంటున్నాను. సో ఇది మీరు కరెక్ట్ గా చూడండి, ఇది చూస్తేనే అర్థమవుతుంది. నెక్స్ట్ నేను ఇలా 2 ఇంచెస్ వదిలేసి గీసుకున్నాను కదా, దానికి ఫస్ట్ అయితే ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ క్లాత్ అన్ఈవెన్ గా ఉంది కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను. కింది సైడ్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది మనము షోల్డర్ పైన అటాచ్ చేస్తాం కాబట్టి మార్కింగ్ అలా ఉంచేసాను. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసుకుంటాం కదా, అది కూడా నేను చూపిస్తున్నాను. ఇది ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే. మీరు చూసినట్టయితే కొన్ని డ్రెస్సెస్, రెడీమేడ్ డ్రెస్సెస్ కి వాళ్ళు ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంచుతారు కాబట్టి ఫ్రంట్ సైడ్ కాస్త ఉబ్బుగా వస్తుంది, గుల్ల ఉంటుంది. సో అది ఉండకుండా ఉండాలి అంటే ప్రతిసారి మీరు ఇలా హ్యాండ్ కట్ చేసుకుంటున్నప్పుడు ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలా 1/2 ఇంచ్ కాస్త లోపలికి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకు సంక అనేది కరెక్ట్ గా రౌండ్ గా కరెక్ట్ గా తిరుగుతుంది. సో ఇది కట్ చేసేసాను కదా. మనకు బాడీ పార్ట్ అయితే లైనింగ్ క్లాత్ తో కట్ చేసుకోవడం అయిపోయింది. ఇది బ్యాక్ నెక్, అలాగే ఇది ఫ్రంట్ నెక్. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా సైడ్ కి వేసేసుకుందాము. ఇదే మెజర్మెంట్ తో మనము ఇప్పుడు క్లాత్ పైన కూడా వేసుకుందాము. ఫస్ట్ ఇలా మనము లైనింగ్ కట్ చేయడం వల్ల కాస్త అటు ఇటు అయినా లైనింగ్ మార్చగలుగుతాం, కానీ క్లాత్ ని మార్చలేం కాబట్టి ఫస్ట్ లైనింగ్ కట్ చేసి అలాగే ఇదే మెజర్మెంట్ తో మనము మన మెటీరియల్ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రాక్ కి 3.5 మీటర్స్ తీసుకున్నాం కదా. సో ఫస్ట్ ఒక 1 మీటర్ క్లాత్ తీసుకొని అది ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని దీనిపై నుంచి మనము ఆ లైనింగ్ క్లాత్ వేసుకుందాము. సో దీనికి ఫ్లవర్స్ మీరు చూసినట్టయితే 4 డైరెక్షన్స్ లో ఉన్నాయి. సో 4 డైరెక్షన్స్ లో ఉన్నాయి కాబట్టి నీట్ గా మనం డ్రెస్ వేసుకుంటున్నప్పుడు పువ్వులు పైకి చూడాలి. సో ఇక్కడ ఎలా వేసినా సరిపోతుంది. మీరు మెటీరియల్ పైన ఫ్లవర్స్ కానీ ఏమైనా ఉంటే 2 డైరెక్షన్స్ లో పైకి చూసేలాగా ఉండేలాగా మీరు ఇలా క్లాత్ వేసుకొని దీన్ని మనం కట్ చేసుకోవాలి. చూడండి ఇలా మీరు క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే నేను చూపించినట్టుగా వేస్తే మీకు క్లాత్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వదు. సో ఉన్న క్లాత్ లోనే మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ నేను కట్ చేసుకున్నాను, ఇది సపరేట్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కూడా ఇలానే సపరేట్ చేసుకోండి, హ్యాండ్స్ కూడా కట్ చేసుకోండి. సో హ్యాండ్స్ కట్ చేసుకునే ముందు నేను ఇక్కడ ముందు సైడ్ కాస్త చిన్నగా 2-3 కుచ్చిల్లాగా ఇస్తాను. సో అది నేను చూపిస్తాను తర్వాత. నెక్స్ట్ ఇది మనకు 2.5 మీటర్స్. ఇది మన ఫ్రాక్ కోసం అని 2.5 మీటర్స్ మిగిలిన క్లాత్.
దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను కదా, ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక వన్ సైడ్ నుంచి ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా వేసుకుంటున్నాను. సో క్లాత్ అనేది నేను ఎలా వేసుకుంటున్నానో చూస్తేనే అర్థమవుతుంది. 1-2 సార్లు చూసి మీరు కూడా నేను ఎలా ఫోల్డ్ చేసుకున్నాను, ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్కి వేసాను చూసి కట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను ట్రయాంగిల్ షేప్లో వేసుకున్నాను కదా, దీనికి ఇప్పుడు నేను ఫ్రాక్ లెంత్ కూడా తీసుకుంటాను. దానికంటే ముందు నడుము దగ్గర అటాచ్ చేసుకోవాలి కదా, సో అది కూడా నేను చూపిస్తున్నాను. మనకు మొత్తం 32 వచ్చింది. సో 32 అంటే ఇది 4 ఫోల్డ్స్ ఉంది. సో 4 ఫోల్డ్స్ కాబట్టి 8 ఇంచెస్. చూడండి, నేను పై నుంచి కిందికి ఇలా 8 పెట్టుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 8. సో 8 పెట్టేసి కింద మార్కింగ్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ఇలా అని ఇటు కూడా 8 కాబట్టి ఇలా పెట్టుకొని మార్కింగ్ పెడుతున్నాను. సేమ్ ఇలా మొత్తం మార్కింగ్ పెట్టి ఇది రౌండ్గా కట్ చేసుకోవాలి. సో ఇది రౌండ్గా కట్ చేస్తే ఆ తర్వాత దీనిపైన మనకు బాడీ అనేది అటాచింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు 32 వచ్చింది. నేను ఇలా ఇది కట్ చేస్తున్నాను. కట్ చేసి ఇది మనకు నెక్స్ట్ కింద ఫ్రాక్ లెంత్ కూడా మనకు ఫ్రాక్ లెంత్ 34, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము 35. ఇలా సో పై నుంచి కింది వరకు ఇలా టేప్ పెట్టుకొని నీట్గా జరుపుకుంటూ ఇలా మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. సో కాస్త అటు ఇటు కాకుండా టైం పట్టినా కానీ వీడియో చూస్తూ మీరు కూడా కట్ చేసుకోండి. అలాగే మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి అంటే అది కూడా ప్లీజ్ పెట్టండి. మీకు కావాల్సిన వీడియోస్ ఏ వీడియోస్ మీరు కావాలనుకుంటున్నారో అది కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇప్పుడు నేను మార్కింగ్ పెట్టేశాను కదా, సో మార్కింగ్ పెట్టేసినట్టుగానే ఇంకా నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఎగ్జాక్ట్గా 35 ఇంచెస్ వచ్చేలాగా చూడండి, ఎగ్జాక్ట్గా వచ్చింది కదా. సో మనకి ఇక్కడ ఒక సైడ్ క్లాత్ సరిపోలేదు. సో క్లాత్ సరిపోకపోతే అక్కడ మనము అటాచ్ చేసుకోవాలి. అది కూడా నేను చూపిస్తాను. ఇది 3.5 మీటర్స్ కాబట్టి ఇలా పడుతుంది. మీరు జనరల్గా లాంగ్ ఫ్రాక్స్కి ఇలా అట్లీస్ట్ 4 అలా తీసుకోవాలి. 4 తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది. అలాగే మీకు ఇక్కడ రౌండ్ ఫ్రాక్ అనేది ఎక్కువగా కావాలి అనుకుంటే కింద ఖచ్చితంగా ఇలా అతుకులు పడతాయి. సో అవి వేసుకోవాలి, నీట్గా ఎలా వేసుకోవాలి, కనపడకుండా ఎలా వేసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఒక సైడ్కి వచ్చింది కదా, ఈ క్లాత్ మిగిలిన క్లాత్తోనే మెజర్మెంట్ తీసుకొని ఇంకెంత క్లాత్ పడుతుందో చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 32 ఉంది కదా, ఇంకో 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో 3 ఇంచులు ఇలా ఎక్స్ట్రా తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. దీన్ని ఫ్రాక్కి కరెక్ట్గా సరిపోయేలాగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కటింగ్ అయిపోయింది చూసారా, ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది. ఇక్కడ అటాచ్ చేసిన తర్వాత ఈ లాంగ్ ఫ్రాక్ యొక్క కట్టింగ్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది, కానీ కట్ చేసేటప్పుడు మాత్రం మీరు నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం మిగిలిన క్లాత్తో హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాము. ఆల్రెడీ లైనింగ్ కట్ చేసాం కాబట్టి ఆ లైనింగ్ మెజర్మెంట్తోనే కట్ చేసుకుందాము. ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ లైనింగ్ తీసుకున్న తర్వాత పైన కాస్త ఎక్స్ట్రా కూడా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ముందు 4 కుర్చీల్లాగా పెట్టుకుంటున్నాను. సో అందుకని ఈ మెజర్మెంట్ ఉంచేసి పైన కాస్త ఎక్కువ క్లాత్ తీసుకొని కుర్చీలాగా ఉండాలి కాబట్టి కాస్త ఎక్స్ట్రా చూడండి, ఇది ఎలా కట్ చేస్తున్నాను. ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ 4 ఫోల్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 హ్యాండ్స్కి ఎట్ ఏ టైం కట్ చేస్తున్నాను. సో ఇలా ఎక్సెస్ క్లాత్ని కట్ చేసుకోండి. ఇదే మెజర్మెంట్ ఉంచుకొని పైనుంచి ఇక్కడ కుర్చీలాగా పెడతాను కాబట్టి సో దానికోసమని ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇంక ఇదే మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు నేను దీన్ని సపరేట్ చేసి చూపిస్తాను. అప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది నేను ఎందుకు ఇలా చేసుకున్నాను. 2 హ్యాండ్స్ కాబట్టి సపరేట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే. సో ఇది మన హ్యాండ్స్కి క్లాత్. పైన షోల్డర్ దగ్గర ఇలా 4 కుర్చీలు పెట్టుకుంటాను, అందుకని పైన కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇలా కొంచెం బుగ్గలాగా కనిపిస్తుంది కాబట్టి. చూసారు కదా, ఇది మన ఫ్రాక్. అండ్ ఇక్కడ క్లాత్ అనేది నేను అటాచ్ చేసేసాను.
చూడండి ఎలా అటాచ్ చేశానో, లోపల సైడ్ నుంచి పెట్టేసి ఇక్కడ జాయిన్ చేసుకున్నాను అంతే. ఇప్పుడు నేను ఇది అయిపోయింది కదా, ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ బాడీ నేను అటాచ్ చేసుకుంటాను. బాడీకి మనం లైనింగ్ కూడా అటాచ్ చేశాను కాబట్టి ఈ లైనింగ్ ఫస్ట్ మీరు బిగినర్స్ అయితే లైనింగ్ అండ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే నా మెటీరియల్ క్లాత్ అనేది కాస్త స్టిఫ్ గా ఉండే క్లాత్, అది జారుడుగా ఉండదు. సో స్టిఫ్ గా ఉండే క్లాత్, దీనికి మనం ఇలా పిన్స్ పెట్టుకోకపోయినా నడుస్తుంది, కానీ కాస్త సిల్క్ క్లాత్స్ కానీ ఇలా జారుడుగా ఉండే క్లాత్స్ కి మాత్రం ఖచ్చితంగా లైనింగ్ ఇలా పెట్టుకుంటేనే మీకు స్టిచ్చింగ్ అనేది నీట్ గా వస్తుంది. ఇలా పెట్టేశాను కదా, ఇంకా నేను స్టిచ్ చేయడం కూడా చూపిస్తున్నాను. సో మీరు కూడా ఇలా పెట్టేసిన తర్వాత స్టిచ్ చేయండి. సో రౌండ్ గా స్టిచ్ చేయండి. వీడియో మాత్రం కాస్త ఇంట్రెస్ట్ తో చూడండి. ఖచ్చితంగా నేను చాలా సింపుల్ వేస్ లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను, మీకు కూడా స్టిచ్చింగ్ పక్కాగా వస్తుంది. ఇలా రౌండ్ గా లైనింగ్ పెట్టి స్టిచ్ చేయండి. దీన్ని స్టిచ్ చేసిన తర్వాత ఇది నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా పిన్స్ మనం తీసేసుకుందాము. సో ఇలా పిన్స్ తీసేసి, ఇది ఉల్టా కాబట్టి నేను దీన్ని సీదా చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా సీదా చేసే ముందు ఇది మనకు రౌండ్ గా తిరగాలి కాబట్టి చిన్న ఘాట్ లాగా ఇవ్వాలి. సో ఇక్కడ రౌండ్ యూ షేప్ అనేది కరెక్ట్ గా రావాలి అంటే ఇలా మనం కుట్టు వేసుకున్న తర్వాత చిన్న చిన్న ఘాట్ లాగా ఇచ్చుకోవాలి. చిన్న చిన్న ఘాట్ లాగా ఇచ్చేసుకొని చూడండి, ఇక్కడ మూలల్లో ఇక్కడ మూలల్లో చిన్నగా ఇలా ఘాట్ లాగా ఇచ్చేసుకోవాలి. ఇలా ఇస్తేనే రౌండ్ కరెక్ట్ గా తిరుగుతుంది. ఈ లైనింగ్ క్లాత్ ని లోపలికి అనేసి ఈ చివర్లో స్టిఫ్నెస్ కోసం మనం చివర్లో స్టిచ్ అనేది ఇవ్వాలి. అర్థమవుతుంది కదా, ఇక్కడ ఎండింగ్ లో ఉండాలి ఆ స్టిచ్ అనేది, కనబడకూడదు. సో ఎండింగ్ లో ఇలా నీట్ గా లైనింగ్ క్లాత్ లోపలికి అనుకొని చివర్లో స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా ఇప్పుడు నేను బ్యాక్ నెక్ కూడా చేసుకుంటాను. సో ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ రెండిటి యొక్క నెక్ పోర్షన్స్ మాత్రం కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ చూడండి నేను ఎలా స్టిచ్ వేసుకుంటున్నాను, చివర్లో వేసుకుంటున్నాను. వేసుకుంటున్నప్పుడు ఆ లైనింగ్ క్లాత్ అనేది లోపలికి ఎగ్జాక్ట్ గా వెళ్ళాలి. చూడండి ఇక్కడ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు అయిపోయాయి కదా. సో ఫ్రంట్ పోర్షన్ కి ముందు ప్రిన్స్ కట్ లాగా పెట్టుకోవచ్చు, అలాగే పిరిట్లు కూడా పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో నేను పిరిట్లు ఎలా నీట్ గా పెట్టుకోవాలో చూపిస్తాను. ఒకవేళ మీకు ప్రిన్స్ కట్ కావాలి అనుకుంటే మన ఛానల్లో ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో అది కూడా చూడండి. ఇక్కడ పిరిట్లు పెడుతున్నాను. పిరిట్లు ఎలా పెట్టుకోవాలో చూడండి. ఫస్ట్ షోల్డర్ దగ్గర పైన అలా టేప్ పెట్టుకొని చూడండి, అలా నీట్గా ఇక్కడ కింది సైడ్ రావాలి. సో పై నుంచి ఇలా కిందికి మెజర్మెంట్ పెట్టుకొని వాటి కిందే ఎగ్జాక్ట్గా వస్తే మనం వేసుకున్నప్పుడు కరెక్ట్గా ఉంటుంది. దీని యొక్క లెంత్ చూడండి, నేను పిరిటి యొక్క లెంత్ ఎంత తీసుకుంటున్నాను, ఒక 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే ఈ సైడ్ కూడా 4.5 ఇంచెస్ పెట్టుకోండి. ఇలా పిరిట్ పెట్టేసుకొని నేను స్టిచ్చింగ్ టైంలో చూపిస్తాను ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. చూడండి ఇంకా స్టిచ్ చేస్తున్నాను. సో స్టిచ్ చేసేటప్పుడు మనం లెంత్ 4.5 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి ఇలా క్రాస్ నుంచి స్ట్రైట్ కి రావాలి. రఫ్ వేసుకోవడం మర్చిపోకండి. ఇలా క్రాస్ నుంచి ఇలా స్ట్రైట్ గా రావాలి. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా నేను పిరిట్ పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ అక్కడ కొంచెం ఒక 1 ఇంచ్ అనేది ఉంటుంది, రాను ఇలా సన్నగా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ పిరిట్లు అనేవి నీట్ గా పెట్టుకున్నాను. మీరు పిరిట్ కాకుండా ప్రిన్స్ కట్ కావాలి అంటే ఆ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంది, అది కూడా చెక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు నేను లైనింగ్ అనేది ఇక్కడ క్లాత్ కి అటాచ్ చేస్తున్నాను. లైనింగ్ అనేది కాస్త చిన్నగానే తీసుకున్నాను. సో లైనింగ్ చిన్నగా అయినా పర్లేదండి. ఈ క్లాత్ కి అంతకంటే ముందు పైన ఇలా చిన్న బుగ్గలాగా పెట్టుకుంటున్నాను కదా, ఫస్ట్ అది పెట్టి నేను స్టిచ్ చేస్తాను. ఇది సెంటర్లో రావాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ నేను చిన్న ఇలా కట్ లాగా చేసుకుంటే అది సెంటర్ అని మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని అక్కడి నుంచి కుర్చీ ఇలా ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఇటు నుంచి ఇటొక సైడ్, అలాగే ఇటు నుంచి ఇటొక సైడ్.
సో బుగ్గ అనేది చాలా పెద్దగా ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ ఇలా 4 ఫోల్డ్స్ మాత్రమే చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని దాన్ని స్టిచ్ చేసుకోవాలి. కానీ వేసుకుంటున్నప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి, వేసుకున్నాక మంచిగా కుదురుతుంది. నెక్స్ట్ మనం ఇంకా లైనింగ్ కూడా ఇలా పెట్టేశాను కదా, లైనింగ్ కూడా అటాచ్ చేసేస్తాను. సో ఇంకొక హ్యాండ్కి కూడా మీరు ఇలానే సేమ్ కట్ చేసుకుని మిడిల్ పాయింట్ ఎక్కడ రావాలో చిన్న మార్క్ అనేది ఇచ్చుకొని నెక్స్ట్ మిడిల్ పాయింట్ తర్వాత ఒక అటు సైడ్ నుంచి 2 ఇటు సైడ్ నుంచి 2 చిన్న బుగ్గలాగా వచ్చేలాగా మీరు హ్యాండ్ పెట్టేసి దానిపై నుంచి మీరు లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో నెక్కి మనం ఎలా తీసుకున్నామో అలాగే ఇక్కడ కూడా లైనింగ్ అటాచ్ చేసి నెక్స్ట్ దాన్ని సీదా చేసుకొని ఇలా మంచి మర చేసుకొని స్టిఫ్గా అనుకొని చివర్లో కుట్టించుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ అనేది నేను చాలా ఈజీ వేలో చూపించడానికి ట్రై చేస్తున్నాను. బిగినర్స్ కి మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు ప్లీజ్ నా వీడియోస్ ని ఫాలో అవ్వండి. ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, నేను ఇంకో దానికి కూడా సేమ్ నేను ఫస్ట్ ఎలా కుట్టుకున్నానో ఇటు కూడా నేను లైనింగ్ అనేది అటాచ్ చేసేసాను. సో మన బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రంట్ నెక్ అయిపోయింది, బ్యాక్ నెక్ అయిపోయింది, అలాగే హ్యాండ్స్ కూడా అయిపోయింది. మనం ఫ్రాక్ కూడా కట్ చేసాం కాబట్టి నడుము కూడా జాయిన్ చేసుకోవచ్చు. అంతకంటే ముందు నేను షోల్డర్స్ కూడా జాయిన్ చేస్తున్నాను. సో షోల్డర్స్ జాయిన్ చేసుకొని హ్యాండ్స్ అటాచ్ చేసుకోవడమే. ప్రాసెస్ చూడడానికి ఈజీగా అనిపించినా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు మనం ఇంచెస్ అండ్ మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా తీసుకుంటే ఫ్రాక్ అనేది ఎగ్జాక్ట్ గా వస్తుంది. సో ఫస్ట్ మీరు ట్రై చేసి 1-2 వీడియోలు మీరు అలా ట్రై చేస్తూ ఉంటే మీరు కూడా పర్ఫెక్ట్ అయిపోతారు. చూడండి, ఇక్కడ బాడీ పోర్షన్, అలాగే ఇది హ్యాండ్స్. సో హ్యాండ్స్ అలాగే ఎక్స్ట్రా క్లాత్ మనం చాలా తీసుకున్నాం కదా, ఆల్మోస్ట్ 4 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాము. సో కాస్త లావ్ అయినా యూస్ఫుల్ గా ఉండాలి కాబట్టి నేను మెజర్మెంట్ అనేది ఎక్కువగా తీసుకున్నాను. మీకు అవసరం లేదంటే మీరు కుట్టు మందం, సో కుట్టుకు ఒక 1/2 ఇంచ్ అలా పోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. సో అయిపోయింది కదా హ్యాండ్స్ అటాచ్ చేయడం కూడా. నెక్స్ట్ మనం సైడ్స్ అటాచ్ చేసుకుందాం, అలాగే ఫ్రాక్ ని కూడా అటాచ్ చేసేద్దాము. చూడండి, నేను ఇక్కడ ఫ్రాక్ ని అటాచ్ చేసేస్తున్నాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఫ్రాక్ ని అటాచ్ చేసేస్తున్నాను. సో ఫ్రంట్ పోర్షన్ కి ఫ్రాక్ అటాచ్ చేసేసాను, బ్యాక్ పోర్షన్ కి కూడా బ్యాక్ పార్ట్ అటాచ్ చేశాను కాబట్టి ఇంకా మనం సైడ్స్ కి కూడా ఇటు సైడ్ కంప్లీట్ గా మన హ్యాండ్ నుంచి కింది వరకు, అలాగే ఇటు సైడ్ కూడా హ్యాండ్ నుంచి అలాగే చెస్ట్ దగ్గర, నడుము దగ్గర కింది వరకు. సో మొత్తం 2 సైడ్స్ ఫస్ట్ అయితే ఒక స్టిచ్ ఇచ్చుకుందాము. స్టిచ్ ఇచ్చిన తర్వాత మన ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఎంత ఉందో అంతవరకు కూడా ఒక స్టిచ్ వేసుకుందాము. లేదా ఫస్టే మీరు ఇలా ఒక పెన్ తో మార్కింగ్ చేసుకోండి, ఇక్కడ ఎగ్జాక్ట్ ఎంత రావాలి అనేది. నాకు 10 కాబట్టి నేను మార్కింగ్ పెట్టేశాను. సో ఇలా సీదా ఇలా కరెక్ట్ గా కింది వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి వేసుకొని ఇంకేమైనా మెజర్మెంట్ కావాలి అనుకుంటే 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు అలా మీరు ఎగ్జాక్ట్ గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాంటి అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ కి కింద సైడ్ మనం వైర్ పైపింగ్ కానీ వైర్ తో పైపింగ్ చేపిస్తే నీట్ గా కింద ఫ్లవర్ లాగా ఉంటుంది. సో మోస్ట్లీ మీరు వైర్ పైపింగ్ అనేది చేయించండి. సో ఫైనల్ అవుట్లుక్ అయితే ఇది. మీకు